కాటన్ కి మాయిశ్చరైజర్స్ అనేవి అసలు నిజంగా వర్క్ అవుతాయా? లో చాలా టైప్ మాయిశ్చరైజర్స్ ఉంటాయి. బట్ ఏ స్కిన్ వాళ్ళు ఏదేది యూజ్ చేయాలనేది కూడా చాలా మందికి తెలియకపోతుంది. ఇది యూజ్ చేసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ చూసినా సరే ఇది ఎక్కువ స్పాన్సర్ ప్రోడక్ట్స్ చూస్తున్నాం మనం డాట్ అండ్ కి. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో ఈ రోజు ఏంటంటే డాట్ అండ్ కి కంప్లీట్ రివ్యూ అనేది షేర్ చేస్తున్నాను. మాయిశ్చరైజర్స్ అనేవి దీంట్లో మనకి చాలా రకాల టైప్స్ ఉన్నాయి. బట్ ఏ స్కిన్ వాళ్ళు ఏది యూజ్ చేయొచ్చు అనేది కూడా షేర్ చేస్తాను. అండ్ అంతకన్నా మీరు మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తేనే కదా వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అనేది వస్తుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ గెట్ స్టార్ట్ ది వీడియో. డాట్ అండ్ కి ప్రోడక్ట్స్ అనేవి సో నేనైతే మాయిశ్చరైజర్ ఎస్పెషల్లీ ఇది ఫస్ట్ టైం ట్రై చేయడం అనమాట. కంప్లీట్ నా ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేస్తాను. అండ్ మీలో ఎవరైనా డాట్ అండ్ కి ప్రోడక్ట్స్ లవర్స్ ఉంటే డెఫినెట్గా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. సో డాట్ అండ్ కి మాయిశ్చరైజర్ వచ్చేసి నాది వచ్చేసి ఆయిలీ స్కిన్ అనమాట. సో ఆయిలీ స్కిన్ అండ్ కాంబినేషన్ స్కిన్ కి ఒక మంచి మాయిశ్చరైజర్ అనేది చూపిస్తాను. సో నా ఎక్స్పీరియన్స్ నాకు ఎలా అనిపించింది ఏంటి అనేది. ఇది వచ్చేసి బ్లూ కలర్ బాటిల్లో ఉంటుంది అనమాట. ఇది చిన్న ప్యాకింగ్ అనేది తీసుకున్నాను. స్టార్టింగ్ ఏదైనా సరే చిన్న ప్యాకింగ్ ట్రై చేయాలి అనుకుంటే చిన్న ప్యాకింగ్ తీసుకుంటే బెస్ట్ అనేసి నా ఒపీనియన్. సో ఇది వచ్చేసి 50 ml చిన్న ప్యాకింగ్ అనమాట. చాలా బాగుంటుంది అండ్ మనకి ఎస్పెషల్లీ ప్యాకింగ్ వైజ్ బాగుంటుంది అనమాట. సో నాకు చిన్న బాక్స్లో ఈ విధంగా వచ్చింది. అండ్ మనకి ఓపెన్ చేస్తే ఈ విధంగా చిన్న ప్యాకింగ్ ఉంటుంది 50 ml. మనకి ఇది డాట్ అండ్ కి 72 hours హైడ్రేటింగ్ జెల్ మాయిశ్చరైజర్ అనేది వాళ్ళు మెన్షన్ చేశారు. అండ్ ఇది చెప్పాను కదా ఆయిలీ స్కిన్ అండ్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయి. హైలరానిక్ యాసిడ్ ఉంటుంది అనమాట. మనకి స్కిన్ అనేది మనకి డ్రై అవ్వకుండా మనకి మాయిశ్చర్ గా ఉంటుంది. అలాగే నాన్ స్టిక్కీగా ఉంటుంది. అండ్ దీని టెక్స్చర్ మీరు చూస్తే నాకు నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది అనమాట. టెక్స్చర్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మనకి ఇది జెల్ బేస్ లా ఉంటుంది అనమాట. టెక్స్చర్ అనేది కూడా ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువ మన స్కిన్ ని హైడ్రేట్ గా ఉంచుతుంది అనమాట. డ్రై అవ్వకుండా అలాగే మాయిశ్చర్ గా ఉంటుంది. అలాగే నాన్ గ్రీజీ అనమాట. మనకి జిడ్డుగా ఉండడం అలా ఏమి ఉండదు. ఎస్పెషల్లీ సమ్మర్ లో ఏంటంటే స్కిన్ అనేది ఆయిలీ స్కిన్ వల్ల ఏంటంటే ఇంకా ఎక్కువగా మనకి ఆ జిడ్డు అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఎన్నిసార్లు వాష్ చేసుకున్నా సరే అలానే ఉంటుంది. అండ్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి కూడా ఆ ఆయిలీనెస్ అనేది కనిపిస్తుంది కదా. సో వాళ్ళకి అందుకని మాయిశ్చరైజర్ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట. కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఇందులో ఏంటంటే జాపనీస్ రైస్ వాటర్ అనేది కూడా యాడ్ అయ్యి ఉంది. మనకి రైస్ వాటర్ అనేది కూడా స్కిన్ కేర్ లో చాలా బాగా మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. స్కిన్ అండ్ హెయిర్ కూడా అరౌండ్ ఒక 150 ఆ ప్రైస్ కి వచ్చేస్తుంది అనమాట. చిన్న బాటిల్ అనేది 50 ml బాటిల్ అనేది. సో ఇందులో ఏంటంటే చాలా రకాల మాయిశ్చరైజర్స్ ఉన్నాయి. ఏ స్కిన్ వాళ్ళకి ఏది యూజ్ అవుతుంది, కాంబినేషన్ స్కిన్ అలాగే ఆయిలీ స్కిన్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. స్కిన్ అనేది మనకి ఆయిల్నెస్ అనేది కంట్రోల్ చేస్తుంది అనమాట. అండ్ చాలా మాయిశ్చర్ గా ఉంచుతుంది. అండ్ స్కిన్ అనేది కూడా ఎవరైతే ఇరిటేషన్ అలాంటి వాళ్ళు ఉన్నారో సో అలాంటి వాళ్ళు కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. గ్రీన్ కలర్ బాటిల్ అనేది ఉంటుంది అనమాట. సో అది నేను ఇక్కడ పిక్ యాడ్ చేస్తాను. ఇది వచ్చేసి ఇందులో గ్రీన్ టీ అనేది మనకి యాడ్ అయి ఉంటుంది. ఇది ఎస్పెషల్లీ ఏంటంటే యాక్నీ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎవరైతే యాక్నీ ఉంటుందో వాళ్ళకి డార్క్ స్పాట్స్ అవి ఉంటాయి కదా, మనకి డార్క్ స్పాట్స్ ని అవన్నీ కంట్రోల్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది కూడా జెల్ టెక్స్చర్ లా ఉంటుంది అనమాట. ఉంటుంది అలాగే హైలరానిక్ యాసిడ్ ఉంటుంది అలాగే గ్రీన్ టీ ఉంటుంది అనమాట. మనం గ్రీన్ టీ ఎక్కువ ఫేస్ వాషెస్ అవి చూస్తూ ఉంటాం కదా, ఎస్పెషల్లీ యాక్నీ వాళ్ళకి డార్క్ స్పాట్స్ వాళ్ళకి. అలాగే స్కిన్ అనేది కూడా మనకి హైడ్రేషన్ చేస్తుంది. ఇది డ్రై స్కిన్ కాకుండా నార్మల్ టు కాంబినేషన్ స్కిన్ వాళ్ళు అయితే యూజ్ చేయొచ్చు. డ్రై స్కిన్ వాళ్ళు ఏంటంటే ఇంతకు ముందు చూపించిన ప్రోడక్ట్ కూడాను డ్రై స్కిన్ వాళ్ళు యూజ్ చేయకూడదు. ఎందుకంటే మనకి కొంచెం ఈ టెక్స్చర్ అనేది ఆయిల్ కంట్రోల్ చేస్తుంది కాబట్టి కొంచెం డ్రైగా అవుతుంది. డ్రై స్కిన్ వల్ల అయితే ఇంకా కొంచెం డ్రై అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. డ్రై స్కిన్ కలర్ ఉంటుంది అనమాట. బ్లడ్ ఆరెంజ్ అండ్ షియా బటర్ మిక్స్ అయి ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే నేను ఫేస్ వాష్ అనేది యూజ్ చేశాను. సో కొత్తగా ట్రై చేశాను అనమాట. సో దాని ఎక్స్పీరియన్స్ కూడా తర్వాత షేర్ చేస్తాను. సో ఇది కూడా మాయిశ్చరైజర్ ఉంటుంది. ఇది ఏంటంటే మనకి స్కిన్ అనేది ఎవరైతే డల్నెస్ ఉందో వాళ్ళకి అలాగే పిగ్మెంటేషన్ కి అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. డార్క్ స్పాట్స్ అలాంటి వాటికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. స్కిన్ అనేది మనకి విటమిన్ సి ఇందులో యాడ్ అయి ఉంటుంది కాబట్టి స్కిన్ అనేది కూడా మనకి ఏమంటారు బ్రైట్నెస్ పెంచుతుంది అనమాట. స్కిన్ టెక్స్చర్ కూడా బాగుంటుంది అండ్ గ్లోయీ స్కిన్ కింద ఉంటుంది. కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఇప్పుడు నేను చూపించిన 3 ప్రోడక్ట్స్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ క్విక్ అబ్జర్వింగ్ అనమాట. చాలా త్వరగా అబ్జర్వ్ అయిపోతుంది. కానీ మనం అప్లై చేయగానే అసలు మనకి ఎక్కువ హెవీగా అనిపించదు అనమాట. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఇది కూడా ఏంటంటే నార్మల్ టు ఆయిలీ స్కిన్ వాళ్ళు యూజ్ చేయొచ్చు. నార్మల్ అండ్ ఆయిలీ స్కిన్ అండ్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళు యూజ్ చేయొచ్చు అనమాట. డ్రై స్కిన్ వాళ్ళకి సూట్ అవ్వదు. చూసిన డ్రై స్కిన్ వాళ్ళకి సూట్ అవ్వదు అనేసి ఎందుకు
చెప్తున్నాను అనుకోకండి. అండ్ డ్రై స్కిన్ వాళ్ళకి ఒక ప్రోడక్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ ఇది వచ్చేసి యాంటీ ఏజింగ్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. పింక్ కలర్ బాటిల్ అనేది ఉంటుంది అనమాట. యాంటీ ఏజింగ్ చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ వ్రింకిల్ రిడక్షన్ కూడా బాగా తగ్గిస్తుంది అనమాట. వ్రింకిల్స్ ఎవరైతే వాళ్ళు స్టార్టింగ్ స్టేజ్ ఉన్నారో వాళ్ళు కూడా బాగా క్లియర్ అవుతుంది. అండ్ దీని టెక్స్చర్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది. అండ్ నాన్ గ్రిజీ హ్యాపీగా నార్మల్ అండ్ డ్రై స్కిన్ వాళ్ళు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అయినా సరే మాయిశ్చరైజర్ అనేది మీ స్కిన్ టైప్ తెలుసుకున్నాకే మీరు మాయిశ్చరైజర్ అనేది కూడా మీరు యూజ్ చేయాలన్నమాట. ఏది పడితే అది యూజ్ చేసేసి మీది డ్రై స్కిన్ అయితే ఆయిలీ స్కిన్ కి సంబంధించిన యూజ్ చేస్తే అస్సలు యూజే లేదనమాట. వాళ్ళు యూజ్ చేయొచ్చు అనమాట. ఇది బెస్ట్ నైట్ క్రీమ్ అని చెప్పొచ్చు. డే క్రీమ్ కన్నా నైట్ క్రీమ్ మనకి డే అండ్ నైట్ క్రీమ్ కూడా సపరేట్ గా ఉంటుంది కొన్ని వాటికి. కొన్ని ఏంటంటే డే అండ్ నైట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. స్పెషల్లీ నైట్ క్రీమ్ అనమాట. సో నైట్ అప్లై చేసుకోవాలి. అండ్ ఇది కూడా నాన్ గ్రీజీగా ఉంటుంది. అన్ని స్కిన్ వాళ్ళు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఇది అనేది కూడా మీకు ఇంకా తెలియకపోతే కనుక డెఫినెట్ గా తెలుసుకోండి. అండ్ మీలో ఎవరైనా ఇంకా ఆ వీడియో కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. నేను ఫర్దర్ గా ఆ వీడియో కూడా కొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీకు బిగినర్స్ కి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. కొంతమందికి తెలీదు ఏ స్కిన్ వాళ్ళది ఏ స్కిన్ అనేది కూడా తెలియదు అనమాట. సో ఏది పడితే అది యూజ్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఏంటంటే స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఈ పింపుల్స్ కానీ ఇవి అడిషనల్ గా యాడ్ అవుతూ ఉంటాయి అనమాట. సో అందుకని ఫస్ట్ మీ స్కిన్ టైప్ ఏదనేది తెలుసుకొని దాని తర్వాత దానికి సంబంధించిన ప్రోడక్ట్ అనేది లైక్ ప్రాబ్లం ఏంటి అనేది తెలుసుకొని, యాక్ని అయితే యాక్నికి సంబంధించింది, లేదా పిగ్మెంటేషన్ సంబంధించింది, ఇలా రకరకాలు ఉంటాయి కదా, వాటికి సంబంధించిన ప్రోడక్ట్స్ అనేవి యూజ్ చేస్తేనే మీకు బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా సరే మనం ప్రోడక్ట్ అప్లై చేసిన వెంటనే 1 day or 2 days లేదా 3 days 4 days లో మనకు వెంటనే రిజల్ట్ అనేది రాదండి. 4 weeks అయినా సరే అది యూజ్ చేయాలన్నమాట. యూజ్ చేస్తేనే అది మీకు రిజల్ట్ అనేది దానివల్ల మీకు అది యూజ్ అవుతుందా లేదా అని మీకు పడిందా లేదా అనేది కూడా తెలుస్తుంది. అండ్ యాక్ని అనేది మీరు పోతుందా లేదా అనేది కూడా తెలుస్తుంది. వెంటనే ఒక రోజులోనే అన్ని మనకి ప్రోడక్ట్స్ అనేవి వెంటనే మనకి తెలియవు కదా. ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఇందులో షేర్ చేశాను. మీలో ఎవరికైనా హెల్ప్ అయితే డెఫినెట్ గా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. అండ్ మీలో ఇందులో ఏ ప్రోడక్ట్ మీ ఫేవరెట్ అనేది కూడా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ప్రోడక్ట్ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసుకోండి. అన్ని బడ్జెట్ ఫ్రెండ్లీలోనే వస్తాయి అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్. మళ్ళీ మంచి వీడియోతో ముందుంటాను. బాయ్.